హలో అండి. హాయ్. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. తర్వాత నా ప్రోడక్ట్ గురించి చెప్తాను అండ్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను. ఫస్ట్ నేను వచ్చేసి నా పేరు శిరీష అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. సో నా ప్రోడక్ట్ వచ్చేసి కస్టమైజ్డ్ చాక్లెట్స్. కస్టమైజ్డ్ చాక్లెట్స్ ఏంటి అనుకుంటున్నారా? డెఫినెట్గా ఇదివరకు మనం బర్త్డేస్ ఎట్లా చేసుకునే వాళ్ళం? ఒక కేక్ ఉందా, ఒక 4 బెలూన్స్ ఉన్నాయా, ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా. ఒక థీమ్ మన పిల్లలకి ఎట్లా చేస్తున్నాం ఇప్పుడు? ఒక థీమ్ పెట్టుకుని దానికి తగ్గట్టు కేక్ ఆర్డర్ ఇచ్చుకుని దానికి తగ్గట్టు బెలూన్స్ అండ్ వాళ్ళ బర్త్డే డ్రెస్ అండ్ వచ్చే వాళ్ళని కూడా అదే టైప్ ఆఫ్ డ్రెస్ అదే కలర్స్తో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్గా హ్యాపీ అవ్వడం కోసం, ఆ థీమ్కి కనెక్ట్ అయ్యి అందరూ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం, ఎంజాయ్మెంట్ కోసం, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కోసం. సో ఇన్ ద సేమ్ వే మనం మనం దాంతోపాటు ఆ థీమ్కి తగ్గట్టు చాక్లెట్స్ కూడా ఇస్తే, ఇప్పుడు మిక్కీ మౌస్ థీమ్ అనుకోండి, ఆ మిక్కీ మౌస్ చాక్లెట్స్, మిక్కీ మౌస్ లేకపోతే మిక్కీ మౌస్కి రిలేటెడ్ చాక్లెట్స్ ఇస్తే చాలా చాలా బాగుంటుంది. ఫర్ నాట్ ఓన్లీ ఫర్ బర్త్డేస్, ఎనీ అకేషన్ అలా థీమ్కి మనం కనెక్ట్ అయ్యేటట్టు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటట్టు చాక్లెట్ ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను చూడండి, టెడ్డీబేర్ చాక్లెట్, టెడ్డీబేర్ థీమ్ అయితే హౌస్ చాక్లెట్. ఎవరైనా హౌస్ వార్మింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. జనరల్ హార్ట్, లవ్, వ్యాలంటైన్స్ డే ఆర్ లవ్ ఎప్పుడైనా అయితే. పెప్పా పిగ్ థీమ్ బర్త్డేస్ కూడా చేస్తున్నాం కదా, దానికి. అండ్ వీటిలో మనకి ఇష్టమైన నట్స్, మీరు ఏది చెప్తే ఆ నట్స్ నేను కస్టమైజ్ చేయగలను. చూసారు కదా, ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, దీన్ని నేను ఎంత బాగా వ్యాప్ చేస్తాను, థీమ్కి కనెక్ట్ అయ్యేటట్టు ఎలా చేస్తాను, ఇవన్నీ 1 by 1 నా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఎప్పుడు నా పనులు, పిల్లలు, దీంట్లో నుంచి ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మన పిల్లలకి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఉంటాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం కొత్తగా లెర్న్ చేసేది ఉంటుంది. డెఫినెట్గా మీ ఫ్యామిలీలో ఎవరైనా చేస్తున్నప్పుడు కూడా అందరూ అవసరమా, ఇంత చిన్నది అవసరమా, లేకపోతే ఇంత చేయాల్సిన అవసరమా అనకండి. డెఫినెట్గా ఒక స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు సపోర్ట్ చేయడం కుదరకపోతే వదిలేసేయండి. కానీ హిట్ అయిందా, ఫట్ అయిందా, లేకపోతే ఇది మీకు అవసరమా, ఇట్లా వద్దు. ఖచ్చితంగా అవసరం. రేపు పొద్దున మన పిల్లలకి మనం చెప్పుకోవడానికి, మనం ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండడానికైనా సరే ఇది అవసరం. లక్కీగా నా ఫ్యామిలీలో అందరూ నాకు సపోర్ట్ చేశారు. మా అత్తయ్య, మావయ్య కానీ, మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది, మా పాప సపోర్ట్ ఎక్కువ ఉంది, మా అన్నయ్య చెప్పాను అండ్ మా ఆడపడుచు, వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా చేస్తుంటే కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో ఫర్దర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే 3 పాయింట్స్లో చెప్పేస్తున్నాను. ఫస్ట్, నేను శిరీష, హైదరాబాద్ నుంచి. సెకండ్ పాయింట్, కస్టమైజ్డ్ చాక్లెట్స్ అనేది మన వీడియో కాన్సెప్ట్. థర్డ్, ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఎప్పుడు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండకుండా బయటకు వచ్చి ఏదో ఒకటి క్రియేటివ్గా మనం ఒక స్టెప్ ఎక్కినప్పుడు మన పిల్లలకి చెప్పుకోవడానికి ఉంటుంది. మన పిల్లలు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం కరెక్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలి. అంతేగాని అమ్మ చదువుకుంది ఏం చేయట్లేదు అనే ఒక ఫాల్స్ ఎగ్జాంపుల్ లైఫ్ పట్ల ఇవ్వకూడదు అని. ఓకేనా అండి? బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ అండి.